హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో సైన్స్ అండ్ టెక్నాలజీలోని టాపిక్ అయిన ఘన వ్యర్థాల నిర్వహణ సంబంధించిన ప్రశ్న అయితే చూద్దామండి. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్స్ ఇందులోని బిట్స్ని అయితే చూద్దాం. ఓకే, సో మనం సైన్స్ అండ్ టెక్నాలజీలోని టాపిక్ బిట్స్ను ప్రతిరోజు చూస్తూ పోతూ ఉన్నాం. ఇప్పటికి మనం దాదాపుగా 10 టాపిక్స్ని అయితే కంప్లీట్ చేసామండి. సో ఈ టాపిక్కి సంబంధించిన వీడియో లింక్స్ని అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ప్లేలిస్ట్లో కూడా ఉంచడం జరుగుతుంది. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి కూడా చూడవచ్చు. సో చాలా యూస్ఫుల్గా అయితే ఉన్నాయండి క్వశ్చన్స్. కాబట్టి మీరు ఖచ్చితంగా ఏవైతే వీడియోస్ చూడలేదో వాటిని తప్పకుండా చూసేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఘన వ్యర్థాల కాలుష్య నిర్వహణకు సంబంధించిన ప్రశ్న అయితే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వారిలో జీవక్షయం చెందే గృహ సంబంధిత వ్యర్థాలు ఏవి అని అడిగాడు. ఆప్షన్ ఏ వంటశాల చెత్త, పాడైపోయిన వస్త్రాలు, పేపర్ లెదర్ వస్తువులు. ఆప్షన్ బి వంటశాల చెత్త, పాడైపోయిన వస్త్రాలు, ప్లాస్టిక్ లెదర్ వస్తువులు. ఆప్షన్ సి వంటశాల చెత్త, సిరామిక్, పేపర్ లెదర్ వస్తువులు. ఆప్షన్ డి వంటశాల చెత్త, లోహ సంబంధ వ్యర్థాలు, పేపర్ లెదర్ వస్తువులు అని ఇవ్వడం జరిగింది మనకు ఆప్షన్స్లో. కాబట్టి జీవక్షయం చెందే గృహ సంబంధ వ్యర్థాలు గురించి అడిగాడు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. సో వంటశాల చెత్త, పాడైపోయిన వస్త్రాలు, పేపరు, లెదర్ వస్తువులు ఇవన్నీ జీవక్షయం చెందే గృహ సంబంధ వ్యర్థాలండి. ఓకే, ఈ గృహ సంబంధ వ్యర్థాలను మనం 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి జీవక్షయం చెందేవి, 2 జీవక్షయం చెందనివి. ఓకే, జీవక్షయం చెందేవి, 2 జీవక్షయం చెందనివి. ఓకే, సో జీవక్షయం చెందేవి అంటే సూక్ష్మజీవుల వల్ల సరళ స్థితి సమ్మేళనాలుగా పతనమయ్యే ఆర్గానిక్ పదార్థం. ఓకే, ఉదాహరణకు వంటశాల చెత్త, పాడైపోయిన వస్త్రాలు, తర్వాత పేపరు, లెదర్ వస్తువులు. వీటిని మనం బయోడిగ్రేడబుల్ వ్యర్థం అని చెప్పి కూడా అంటామండి. బయోడిగ్రేడబుల్ వ్యర్థం అని కూడా అంటాం. జీవక్షయం చెందనివి అంటే సూక్ష్మజీవుల వల్ల స్థిరమైన కాంపౌండ్స్గా డీగ్రేడ్ కాని వ్యర్థాలు. ఓకే, సో జీవక్షయం చెందనివి అంటే సూక్ష్మజీవుల వల్ల స్థిరమైన కాంపౌండ్స్గా డీగ్రేడ్ కాని వాటిని మనం సో జీవక్షయం చెందని వస్తువులుగా మనం పేర్కొంటాం. ఓకే, సో ఉదాహరణకు మనం ప్లాస్టిక్, గ్లాసు, సిరామిక్, లోహ సంబంధ వ్యర్థాలు ఇవన్నీ బయోడిగ్రేడబుల్ కాని వ్యర్థాల కింద చెప్తామండి. ఓకే, సో ఇక్కడ ఇచ్చారు చూడండి, సెకండ్ ఆప్షన్లో మనకి ప్లాస్టిక్ ఇచ్చాడు. సో ప్లాస్టిక్ ఇచ్చాడు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. అలాగే ఇక్కడ సిరామిక్ ఇచ్చాడు కాబట్టి ఇది కూడా కాదు. అలాగే లోహ సంబంధ వ్యర్థాలను ఇచ్చాడు కాబట్టి ఇది కూడా కాదు. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి 1 అవుతుంది, ఆప్షన్ ఏ అవుతుందండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో రెండో క్వశ్చన్ చూడండి. ఘన వ్యర్థాలకు సంబంధించిన అంశాలలో క్రింది వానిలో సరికానిది ఏది అన్నాడు. ఒకటి వచ్చేసి భారతదేశం ప్రతి సంవత్సరం 62 మిలియన్ టన్నుల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంది అని ఇచ్చాడు. 2 వచ్చేసి సిపిసిబి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం అత్యధికంగా ఘన వ్యర్థ పదార్థాలను ఉత్పత్తి చేస్తున్న నగరం ముంబై అని ఇచ్చాడు. 3 వచ్చేసి అత్యధిక ఘన వ్యర్థ పదార్థాలను ఉత్పత్తి చేయు రాష్ట్రంగా వరుసగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి అని చెప్పి ఇచ్చాడు. సో మనకి సరికానిది ఏది అని అడిగి ఆప్షన్స్లో 1, 3 మాత్రమే, 1, 2 మాత్రమే, 2 మాత్రమే, 1, 2 మాత్రమే అని ఇచ్చాడండి. సో సరికానిది అడిగాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, 2 మాత్రమే. ఎందుకంటే
సో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం అత్యధికంగా ఘన వ్యర్థ పదార్థాలు ఉత్పత్తి చేస్తున్న నగరం ముంబై కాదండి, ఢిల్లీ అండి. ఫస్ట్ వచ్చేసి ఢిల్లీ. ఓకే, దాని తర్వాత మనకి ముంబై ఉంటుంది, దాని తర్వాత చెన్నై ఉంటుంది, దాని తర్వాత హైదరాబాద్ ఉంటుందండి. ఓకే, సో 4 నగరాలు గుర్తుపెట్టుకోవాలి. ఢిల్లీ ఫస్ట్, తర్వాత ముంబై సెకండ్, చెన్నై థర్డ్, హైదరాబాద్ ఫోర్త్ అండి. ఓకే, సో మూడో దాంట్లో ఏమి ఇచ్చాడు, అత్యధిక ఘన వ్యర్థ పదార్థాలను ఉత్పత్తి చేయ రాష్ట్రం వరుసగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ అన్నాడు. ఇవి కరెక్టే. అలాగే భారతదేశం ప్రతి సంవత్సరం 62 మిలియన్ టన్నుల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంది అన్నాడు. ఇది కూడా రైటే అండి. సో 60 మిలియన్ టన్నుల వ్యర్థాలను అయితే ఉత్పత్తి చేస్తుంది. అందులో 43 టన్నులు సేకరించబడుతున్నాయి, అంటే 70% సేకరించబడుతున్నాయండి. వీటిలో 12 మిలియన్ టన్నులను శుద్ధి చేస్తున్నారు. మిగతా 31 టన్నులు ఉన్నాయి కదా, వాటిని పల్లపు ప్రదేశాలు అయితే డంపు చేయబడుతున్నాయండి. ఓకే, సో ఈ క్వశ్చన్ ప్రకారం మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. ఓకే, 2 మాత్రమే తప్పు, కాబట్టి మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ ఇందులో. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఘన వ్యర్థాల నిర్వహణ పద్ధతిలో సరి అయినది ఆర్ సరైనవి ఏవి అన్నాడు. ఒకటి వచ్చేసి పల్వరైజేషన్ అని ఇచ్చాడు, అంటే గ్రైండింగ్ మిషన్స్ ద్వారా వ్యర్థాన్ని ముక్కలుగా చేసి దాని భౌతిక స్వరూపాన్ని పరిమాణాన్ని మార్చే విధానము అని ఇచ్చాడు. 2 వచ్చి కంపోస్టింగ్ అని ఇచ్చాడు. జీవక్షయం చెందే వ్యర్థాన్ని వానపాముల చర్య ద్వారా ఎరువుగా మార్చే ప్రక్రియ. వ్యవసాయ వ్యర్థాలను వానపాముల సాయంతో కుళ్ళబెట్టి వర్మీ కంపోస్ట్ ఉత్పత్తి చేస్తున్నారు అన్నాడు. 3 వచ్చి వర్మీ కంపోస్ట్ అని ఇచ్చాడు. ఉత్పత్తి ప్రాంతంలోనే జీవక్షయం చెందే వ్యర్థాలన్నింటినీ ఆక్సిజన్ సమక్షంలో సూక్ష్మజీవుల చర్య ద్వారా ఎరువు మరియు మీథేన్ వాయును ఉత్పత్తి చేయడం అని ఇచ్చాడండి. ఇక్కడ సరి అయినవి ఏవి అన్నాడు, కాబట్టి మనకి ఆప్షన్స్లో 1, 2, 3 మాత్రమే సరైనవి. ఆప్షన్ బి వచ్చి 3 మాత్రమే, ఆప్షన్ సి 1 మాత్రమే, ఆప్షన్ డి 1, 2 మాత్రమే అని ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి మనకి సరైనది కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, 1 మాత్రమే అండి కరెక్ట్, మిగతా 2 రాంగ్ అండి. సో కంపోస్టింగ్ అంటే ఉత్పత్తి ప్రాంతంలోనే జీవక్షయం చెందే వ్యర్థాలన్నింటినీ ఆక్సిజన్ సమక్షంలో సూక్ష్మజీవుల చర్య ద్వారా ఎరువు మీథేన్ వాయుని ఉత్పత్తి చేయడమే కంపోస్టింగ్ అంటారండి. సో అలాగే వర్మీ కంపోస్ట్ అంటే జీవక్షయం చెందే వ్యర్థాన్ని వానపాముల చర్య ద్వారా ఎరువుగా మార్చే ప్రక్రియ. సో వ్యవసాయ వ్యర్థాలను వానపాముల సాయంతో కుళ్ళబెట్టి వర్మీ కంపోస్ట్ను ఉత్పత్తి చేయడమే వర్మీ కంపోస్ట్గా చెప్తామండి. సో ఇందులో మనకి 2 ఆపోజిట్లో ఇవ్వడం జరిగింది. ఓకే, కాబట్టి మనకి 1 మాత్రమే కరెక్ట్, కాబట్టి ఆప్షన్ సి అనేది రైట్ అయిందండి. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ సి అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో చూడండి, పంట అవశేషాలను దహనం చేయడానికి బదులుగా ప్రత్యామ్నాయ విధానాల రూపకల్పనపై కేంద్రం ఇటీవల సమర్థ్ పథకం ప్రకటించింది. సమర్థ్ అనగా అని ఇచ్చాడండి. సో ఆప్షన్ ఏలో సస్టైనబుల్ అప్లికేషన్ ఫర్ మిషన్ ఆన్ యూజ్ ఆఫ్ బయోమాస్ ఇన్ కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్. బి వచ్చేసి సస్టైనబుల్ అగ్రైన్ మిషన్ ఆన్ యూజ్ ఆఫ్ బయోమాస్ ఇన్ కోల్ బేస్డ్ టెంపరేచర్ పవర్ ప్లాంట్స్. సి వచ్చి సస్టైనబుల్ అగ్రైన్ మిషన్ ఆన్ యూజ్ ఆఫ్ బయోమాస్ ఇన్ కోల్ బేస్డ్ ట్రేడ్ పవర్ ప్లాంట్స్. నెంబర్ 4 వచ్చి సస్టైనబుల్ అగ్రైన్ మిషన్ ఆన్ యూజ్ ఆఫ్ బయోమాస్ ఇన్ కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ అని ఇవ్వడం జరిగిందండి. సో వాటిని మనం విశదీకరించాలి. సో దీని ప్రకారం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. ఓకే, సస్టైనబుల్ అగ్రైన్ మిషన్ ఆన్ యూజ్ ఆఫ్ బయోమాస్ ఇన్ కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్. ఓకే, సో పంట అవశేషాలను దహనం చేయడానికి బదులు సో ప్రత్యామ్నాయ విధానాల రూపకల్పనపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు వివిధ ప్రైవేట్ సంస్థలు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు అయితే దృష్టి సారించడం జరిగింది. ఓకే, సో దీని ప్రకారం సో దీనిలో భాగంగా మనకి సమర్థ్ పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి. సో దీని కింద థర్మల్ ప్లాంట్లో 5 నుంచి 7% బయోమాస్ గుళికలు వాడాలని నిర్ణయించారండి. థర్మల్ ప్లాంట్ ఏదైతే థర్మల్ ప్లాంట్ ఉంటుందో ఆ థర్మల్ ప్లాంట్లో సో బయోమాస్ గుళికలు ఉంటాయి. బయోమాస్ ఈ గుళికలను 5% నుంచి 7% వరకు వాడాలని నిర్ణయించారండి. సో దీనివల్ల ఏమవుతుందంటే దాదాపు 8.8 కోట్ల టన్నుల కార్బన్ డైఆక్సైడ్ను నియంత్రించవచ్చు అండి. ఓకే, నియంత్రించవచ్చు. ఓకే,
8.8 కోట్ల టన్నుల కార్బన్ డైఆక్సైడ్ని నియంత్రించడం జరుగుతుందండి దీనివల్ల, ఈ సమర్థ్ పథకం వల్ల. ఓకే, సో చూడండి, సమర్థ్ అంటే సస్టైనబుల్ అగ్రైన్ మిషన్ ఆన్ యూజ్ ఆఫ్ బయోమాస్ ఇన్ కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ అని. ఓకే, సో ఎందుకంటే పంట అవశేషాలను దహనం చేయడానికి బదులుగా ప్రత్యామ్నాయ విధానాల రూపకల్పన కోసం సో ఈ సమర్థ్ పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి. ఓకే, కాబట్టి మనకు ఆన్సర్ వచ్చే ఆప్షన్ డి అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఘన వ్యర్థ, ఇక్కడ వాదన అని ఇచ్చి అధిక ఉష్ణోగ్రతలను ఉపయోగించి వ్యర్థాలను విచ్ఛిన్నం చేయడాన్ని పైరోలైసిస్ అంటారు అన్నాడు. కారణం వచ్చేసి సేంద్రియ పదార్థాల నిర్వహణలో పైరోలైసిస్ను సాధారణంగా ఉపయోగిస్తారు అని ఇచ్చాడండి. సో మనకి ఆప్షన్స్లో ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ. ఆప్షన్ బి ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఆప్షన్ సి ఏ మరియు ఆర్ నిజం కానీ ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ కాదు అన్నాడు. ఆప్షన్ డి ఇచ్చి ఏ తప్పు కానీ ఆర్ నిజం అన్నాడండి. సో చూడండి, వాదన వచ్చేసి అధిక ఉష్ణోగ్రతలను ఉపయోగించి వ్యర్థాలను విచ్ఛిన్నం చేయడాన్ని పైరోలైసిస్ అంటారు అన్నాడు. కరెక్ట్ అండి. అలాగే సేంద్రియ పదార్థాల నిర్వహణలో పైరోలైసిస్ని సాధారణంగా ఉపయోగిస్తారు అన్నాడు. ఇది కూడా కరెక్టే అండి. సో సేంద్రియ పదార్థాల నిర్వహణలో పైరోలైసిస్ని సాధారణంగా ఉపయోగిస్తారు కాబట్టి సో మనం అధిక ఉష్ణోగ్రతలు ఉపయోగించి వ్యర్థాలను విచ్ఛిన్నం చేస్తాం కాబట్టి రెండు కరెక్టే. అలాగే ఆర్ అనేది ఏకు సరైన వివరణ అవుతుందండి. కాబట్టి మనకు ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016కు సంబంధించిన అంశాలలో సరైనవి ఏవి అన్నాడు. వన్ వచ్చి వ్యర్థాల విభజన తప్పనిసరి అని అన్నాడు. కొత్త నిబంధనల ప్రకారం చెత్త ఉత్పత్తిదారులందరూ తమ వ్యర్థాలను 2 విభాగాలుగా విభజించాలి అన్నాడు. నెంబర్ 2 వచ్చి కొత్త నిబంధనల ప్రకారం నాన్ బయోడిగ్రేడబుల్ ఉత్పత్తులను ప్రచారం చేసే లేదా విక్రయించే బ్రాండ్ యజమానులు తమ తయారీ ప్రక్రియ ఫలితంగా వచ్చే ప్యాకేజింగ్ వ్యర్థాలను తిరిగి సేకరించడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి అన్నాడు. 3లో ఏమిచ్చాడు, చెత్తను సేకరించే వారికి చెత్తను ఉత్పత్తి చేసేవారు కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది అన్నాడు. 4 వచ్చేసి కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ మినిస్ట్రీ కింద ఫర్టిలైజర్ డిపార్ట్మెంట్ కంపోస్ట్ వినియోగాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది అన్నాడండి. సో మనకి 2016 సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్లలో సరైనవి ఏవి అన్నాడు. సో కాబట్టి ఇందులో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. 2, 3, 4 మాత్రమే సరైనవి, 1 రాంగ్ అండి. సో కొత్త నిబంధనల ప్రకారం చెత్త ఉత్పత్తిదారులందరూ తమ వ్యర్థాలని 3 భాగాలుగా విభజించాలండి. అవి బయోడిగ్రేడబుల్, అలాగే డ్రై వేస్ట్, అలాగే గృహ ప్రమాదకర వ్యర్థాలు అలా 3 భాగాలుగా విభజించాలి. ఇక్కడ మనకు ఇందులో ఏమిచ్చాడంటే 2 విభాగాలుగా మాత్రమే అని ఇవ్వడం జరిగింది. 2 భాగాలు అన్నాడు. కాబట్టి ఏ అనేది రాంగ్, 1 అనేది రాంగ్. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సో డి అయిందండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ బిట్స్కి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ ఏదైతే ఉంటుందో ఆ పీడిఎఫ్ ఫైల్ని టెలిగ్రామ్ గ్రూప్లో ఇవ్వడం జరిగింది. ఆ టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, అలాగే ఈ షెడ్యూల్కి సంబంధించి మనకి ప్లేలిస్ట్లో ఉంచడం జరిగింది వీడియోస్కి సంబంధించి. సో టాపిక్ వైజ్ బిట్స్ అన్నీ మనం ప్లేలిస్ట్లో ఉంచడం జరిగింది. సో ఆ ప్లేలిస్ట్లోని వెళ్ళి మీరు చూడండి ఫ్రెండ్స్, అన్నీ తెలుస్తాయి. మొత్తం అన్ని టాపిక్ వైజ్ బిట్స్ అయితే అందులో ఉన్నాయి. ఓకే, సో చూడండి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 ప్రకారం ప్రత్యేక ఆర్థిక మండలాలు, ఇండస్ట్రియల్ ఎస్టేట్లు మరియు పారిశ్రామిక పార్కుల డెవలపర్లు రికవరీ మరియు రీసైక్లింగ్ సౌకర్యాల కోసం ప్లాట్ యొక్క మొత్తం విస్తీర్ణంలో కనీసం ఎంత తప్పనిసరిగా కేటాయించాలి అని ఇచ్చాడండి ఇక్కడ. సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ 10% లేదా 15% ఫ్లాట్లు ఆర్ షెడ్లను, బి 15% లేదా 15% ఫ్లాట్లను ఆర్ షెడ్లను, సి 10% లేదా 10% ఫ్లాట్లను షెడ్లను, డి 5% లేదా 5% ఫ్లాట్లను షెడ్లను అని ఇక్కడ ఇచ్చాడండి. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. సో 5% ఫ్లాట్ ఆర్ 5% షెడ్లను అయితే తప్పనిసరిగా ఉపయోగించాలండి. ఓకే, సో ఏవైతే ఇండస్ట్రియల్ ఎస్టేట్లు ఉన్నాయో మరియు పారిశ్రామిక పార్క్ డెవలపర్లు ఉన్నారో వాళ్ళు రికవరీ మరియు రీసైక్లింగ్ సౌకర్యాల కోసం అయితే
ఫ్లాట్ యొక్క విస్తీర్ణంలో కనీసం 5% ఫ్లాట్లను లేదా 5% షెడ్లను తప్పనిసరిగా కేటాయించాలని చెప్పేసి మనకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్ 2016 అనేది చెప్తుందండి. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్వచ్ఛ భారత్ మిషన్కు సంబంధించిన అంశాలలో సరి అయినది ఏది అన్నాడు. నెంబర్ 1, మహాత్మా గాంధీ 150వ వార్షికోత్సవం అక్టోబర్ 2, 2019 నాటికి ఆరుబయట మల విసర్జన రహిత దేశంగా మరియు స్వచ్ఛ భారత్ను సాధించడం దీని లక్ష్యం. నెంబర్ 2, స్వచ్ఛ భారత్ మిషన్ను పట్టణ ప్రాంతాల్లో పట్టణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు గ్రామీణ ప్రాంతాల్లో జల శక్తి మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. నెంబర్ 3, నిధులు 50% కేంద్రం ఇస్తుంది, మిగిలిన 50% నిధులను రాష్ట్రాలు ఇస్తాయి. నార్త్ ఈస్ట్ మరియు స్పెషల్ కేటగిరీ రాష్ట్రాల విషయంలో 100% నిధులను కేంద్రం ఇస్తుంది అన్నాడండి. ఓకే, సో మనకి ఆప్షన్స్లో ఆప్షన్ ఏ 1, 2 మాత్రమే, ఆప్షన్ బి 2, 3 మాత్రమే, ఆప్షన్ సి 1, 2, 3, ఆప్షన్ డి 2 మాత్రమే అని ఇక్కడ ఇచ్చాడు. సో దీని ప్రకారం ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. 1, 2 మాత్రమే కరెక్ట్ అండి. సో మూడోది రాంగ్. ఎందుకంటే సో నిధులు 70% కేంద్రం ఇస్తుందండి. ఓకే, మిగిలిన 25% నిధులను రాష్ట్రాలు అయితే అందిస్తాయి. ఓకే, 75% కేంద్రం, సో 25% రాష్ట్రాలు. ఓకే, నార్త్ ఈస్టర్న్ స్టేట్కి వచ్చేసరికి 10% రాష్ట్రాలు, సో 90% కేంద్రం ఇస్తుందండి. చూడండి ఈ క్వశ్చన్. 2023 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులకు సంబంధించిన అంశాలలో సరైనది ఏది అన్నాడు. 1 వచ్చి 2023 స్వచ్ఛ సర్వేక్షణ్ థీమ్ చెత్తరహిత నగరాల కోసం వేస్ట్ టు వెల్త్, సో వేస్ట్ టు వెల్త్ ఫర్ గార్బేజ్ ఫ్రీ సిటీస్ అన్నాడు. నెంబర్ 2, 2023లో 4416 పట్టణ స్థానిక సంస్థలు, 61 కన్వోనెంట్లు మరియు 88 పట్టణాల్లో సర్వే ఆధారంగా అవార్డులను ప్రదానం చేశారు అన్నాడు. సో 3 వచ్చేసి భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో సూరత్ మరియు ఇండోర్ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాయి అన్నాడు. 4 వచ్చి సస్వాద్ 1,00,000 కంటే తక్కువ జనాభా కలిగిన పట్టణ కేంద్రాల్లో అత్యంత పరిశుభ్రమైన నగరంగా అవార్డును గెలుచుకుంది అని ఇచ్చారండి. సో సరైనవి ఏవి అన్నాడు. సో ఆప్షన్స్లో మనకి ఆప్షన్ ఏ 1, 2, 3, ఆప్షన్ బి 3, 4, ఆప్షన్ సి 1, 2, 3, 4, ఆప్షన్ డి 1, 2, 4 అన్నాడు. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. 1, 2, 3, 4 ఈ 4 కరెక్టే. ఓకే, సో 2023 స్వచ్ఛ సర్వేక్షణ్ థీమ్ అనేది కరెక్టే. సో చెత్తరహిత నగరాల కోసం వేస్ట్ వెల్త్ అనేది. అలాగే 2023లో 4416 పట్టణ కేంద్రాలు, 61 కన్వోనెంట్లు మరియు 88 పట్టణాలు గంగా పట్టణాల్లో సర్వే ఆధారంగా అవార్డులు అయితే ప్రదానం చేశారండి. ఓకే, సో భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరాలుగా సూరత్ మరియు ఇండోర్ అగ్రస్థానాలు ఇచ్చాయి. సో ఇండోర్ అనేది ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ అండి. సో వరుసగా ఈ అవార్డు 7వసారి గెలుచుకుందండి ఇండోర్. ఓకే, ఇండోర్ ఈ వరుసగా ఫస్ట్ ప్లేస్లో 7వసారి గెలుచుకోవడం జరిగింది. ఓకే, సో నవీ ముంబై ఉంది కదా, అది 3వ క్లీన్ సిటీగా దక్కించుకుందండి. సో సూరత్, ఇండోర్ తర్వాత నవీ ముంబై ఇది 3వ దాని కిందికి వస్తుందండి. ఓకే, అలాగే సస్వత్ మహారాష్ట్రలో ఉంది. ఇది 1,00,000 కంటే తక్కువ జనాభా కలిగిన పట్టణ కేంద్రాల్లో అత్యంత పరిశుభ్రమైన నగరంగా అవార్డు అయితే గెలుచుకుంది. దాని తర్వాత పఠాన్ ఛత్తీస్గఢ్ మరియు లోనావాలా వరుసగా 2, 3వ రన్నరప్లుగా అయితే నిలిచాయండి. ఓకే, సో కాబట్టి దీని ప్రకారం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1, 2, 3, 4 కరెక్ట్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఈ వేస్ట్ నిర్వహణ నియమాలకు సంబంధించిన అంశాలలో సరైనవి ఏవన్నాడు. నెంబర్ 1, 1986 పర్యావరణ పరిరక్షణ చట్టానికి అదనంగా 2011 యొక్క ఈ వేస్ట్ నియమాలు మే 2012 నుంచి అమలులోకి వచ్చాయి. నెంబర్ 2, పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఈ వేస్ట్ రూల్స్ 2011 స్థానంలో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 తీసుకొచ్చింది. నెంబర్ 3, ఈ వ్యర్థాల నిర్వహణ నియమాలు 2016, 2018లో సవరించారు అని ఇచ్చాడండి. సరైనవి ఏవి అని అడిగాడు ఇందులో. సో మనకి ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి 3 మాత్రమే, ఆప్షన్ సి 2, 3 మాత్రమే, ఆప్షన్ డి 1, 2, 3 అన్నాడు. సో సరైనవేవి కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి.
ఓకే, 3 కరెక్టే. సో 1986లో పర్యావరణ పరిరక్షణ చట్టానికి అదనంగా 2011లో ఈ వేస్ట్ నిర్వహణ నియమాలను మే 2012 నుంచి అమల్లోకి వచ్చాయి. అలాగే పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఈ వేస్ట్ రూల్స్ని 2011 స్థానంలో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్గా మార్చేసి 2016న తీసుకురావడం జరిగింది. ఓకే, అలాగే ఈ వ్యర్థాల నిర్వహణ నియమాలు 2016ను 2018లో సవరించారు. సో ఈ 3 కరెక్టే కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వ్యర్థాలకు సంబంధించిన అంశాలలో సరైనవి ఏవి అన్నాడు. ఆప్షన్ 1 చైనా మరియు యుఎస్ఏ తర్వాత భారతదేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద ఈ వేస్ట్ జనరేటర్ అని చెప్పి ఇచ్చాడు. సెకండ్ వన్, దేశంలో ఈ వేస్ట్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర, మొదటి స్థానంలో ఉన్న నగరం హైదరాబాద్ అన్నాడు. నెంబర్ 3, బాషల్ కన్వెన్షన్ కింద ఈ వ్యర్థాల సరిహద్దు రవాణా నియంత్రించబడింది. సో 1992లో భారతదేశం ఈ ఒప్పందాన్ని ఆమోదించింది అని ఇచ్చాడండి. సో మనకి సరైనవి ఏవి అన్నాడు. ఆప్షన్స్లో మనకి 1, 2, 3, ఆప్షన్ బి 3 మాత్రమే, ఆప్షన్ సి 2, 3 మాత్రమే, ఆప్షన్ డి 1, 3 మాత్రమే అని ఇచ్చాడు. సో దీన్ని బట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, 1, 3 మాత్రమే కరెక్ట్. సో చైనా మరియు యుఎస్ఏ తర్వాత భారతదేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద ఈ వేస్ట్ జనరేటర్గా అయితే ఉందండి. సో ఫస్ట్ వచ్చేసి చైనా, దాని తర్వాత యుఎస్ఏ, ఈ 2 సో ఈ వేస్ట్ జనరేటర్స్ ఫస్ట్ అండ్ సెకండ్గా. సో థర్డ్ వచ్చేసి ఇండియా ఉందండి. ఓకే, సో దేశంలో ఈ వేస్ట్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర, ఇది కరెక్టే. సో మొదటి స్థానంలో ఉన్న నగరం హైదరాబాద్ అన్నాడు, ఇది కాదండి, హైదరాబాద్ కాదు, ముంబై అండి, ముంబై కాబట్టి మనకి సెకండ్ అది రాంగ్ అయింది. సో 3 వచ్చేసి బాషల్ కన్వెన్షన్ కింద ఈ వ్యర్థాల సరిహద్దు రవాణా అనేది నియంత్రించబడింది. అలాగే సో 1992లో ఈ ఒప్పందాన్ని భారత్ అయితే ఆమోదించడం జరిగిందండి. కాబట్టి సరిహద్దులో ఈ వ్యర్థాలు అనేవి వేయడం అనేది జరగదు కాబట్టి సో బాషల్ కన్వెన్షన్ కింద మనం దాని మీద అయితే సో ఆమోదించడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. గృహ మరియు వాణిజ్య యూనిట్ల నుండి వ్యర్థాలను వేరు చేయడం, ప్రాసెస్ చేయడం మరియు పారవేయడం కోసం భారతదేశం మొట్టమొదటి ఈ వేస్ట్ క్లినిక్ని ఎక్కడ ఏర్పాటు చేయబడింది అన్నాడు. ఆప్షన్స్లో ఆప్షన్ ఏ గుజరాత్లోని సూరత్, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్, ఆప్షన్ సి మధ్యప్రదేశ్లోని భూపాల్, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్లోని లక్నో. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, మధ్యప్రదేశ్లోని భూపాల్లో గృహ మరియు వాణిజ్య యూనిట్ల నుండి వ్యర్థాలను వేరు చేయడం మరియు ప్రాసెస్ చేయడం మరియు పారవేయడం కోసం సో ఈ వేస్ట్ క్లినిక్ని మధ్యప్రదేశ్లోని భూపాల్లో మొట్టమొదటిసారి ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి. ఓకే, సో కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాల నిర్వహణ నియమాలు 2022 ప్లాస్టిక్ వర్గీకరణకు సంబంధించిన అంశాల్లో సరైన గుర్తించండి అన్నాడు. నెంబర్ 1 కేటగిరీ 1, ఈ కేటగిరీలో దృఢమైన ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ఉంటుంది. నెంబర్ 2 కేటగిరీ 2, ఈ కేటగిరీలో ఒకే పొర లేదా బహుళ స్థాయి పొరలు, వివిధ రకాలైన ప్లాస్టిక్తో 1 కంటే ఎక్కువ పొరలు, ప్లాస్టిక్ సీట్లు మరియు ప్లాస్టిక్ సీట్లతో చేసిన కవరింగ్లు, ఖాళీ బ్యాగులు, ప్లాస్టిక్ సాచెట్లు లేదా పర్సులు ఉండే ఫ్లెక్సిబుల్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ఉంటుంది. నెంబర్ 3 ఈ కేటగిరీలో బహుళ లేయర్డ్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ఉంటుంది. నెంబర్ 4 సో ఈ కేటగిరీలో ప్లాస్టిక్ సీట్లు లేదా ప్యాకింగ్ కోసం ఉపయోగించే సారూప్య పదార్థాలు, అలాగే కంపోస్టబుల్ ప్లాస్టిక్తో చేసిన క్యారీ బ్యాగులు ఉంటాయి అని ఇచ్చి సో మనకి ఆప్షన్స్లో ఆప్షన్ ఏ 1, 2, 3, 4, ఆప్షన్ బి 1, 2, ఆప్షన్ సి 2, 3, ఆప్షన్ డి 1, 4 అని ఇచ్చాడండి. సో దీని ప్రకారం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, 1, 2, 3, 4 కరెక్టే. ఓకే, సో కేటగిరీ 1లో మనకి దృఢమైన ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ఉంటుంది. కేటగిరీ 2లో ఒకే పొర లేదా బహుళ స్థాయి పొరలు, అలాగే ప్లాస్టిక్ సీట్లతో చేసిన కవరింగ్లు, క్యారీ బ్యాగులు, ప్లాస్టిక్ సాచెట్లు లేదా పర్సులు ఇవన్నీ ఉంటాయి. సో కేటగిరీ 3లో బహుళ లేయర్డ్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ఉంటుంది. కేటగిరీ 4లో ప్లాస్టిక్ సీట్లు, ప్యాకేజింగ్ కోసం ఉపయోగించే సారూప్య పదార్థాలు, అలాగే కంపోస్టబుల్ ప్లాస్టిక్తో చేసిన క్యారీ బ్యాగులు అయితే ఉంటాయండి. ఓకే, సో కాబట్టి మనకు ఆన్సర్ ఆప్షన్ ఏ 1, 2, 3, 4. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. సో చూడండి, బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్కి సంబంధించిన అంశాల్లో సరికానిది ఏది అన్నాడు.
నెంబర్ 1 బ్లూ ఫ్లాగ్ ప్రమాణాలను ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ వారు ఏర్పాటు చేశారు. వీరు 33 ప్రమాణాల ఆధారంగా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇస్తారు. నెంబర్ 2 2018 జూన్లో భారత్ 13 భారతీయ బీచ్లను బ్లూ ఫ్లాగ్ బీచ్లుగా ధృవీకరించినది. వీటిలో మొదటిది ఒడిశాలోని కోనార్క్ తీరంలో గల చంద్రభాగా బీచ్. ఇది ఆసియాలో కూడా మొట్టమొదటి బ్లూ ఫ్లాగ్ బీచ్. సో థర్డ్ వచ్చేసి భారతదేశంలోని ప్రతి తీర ప్రాంత యూటీ లేదా రాష్ట్రంలో మోడల్ బీచ్లను అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ ప్రాజెక్టును 2010-11లో ప్రారంభించింది అని ఇచ్చారండి. సో సరికానిది ఏది అన్నాడు ఆప్షన్స్లో మనకి ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి 1, 2, 3, ఆప్షన్ సి 3 మాత్రమే, ఆప్షన్ డి 1, 2 మాత్రమే అని ఇచ్చాడు. సో దీన్ని బట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. అది మాత్రమే తప్పు, మిగతా 2 కరెక్టే. సో ఇక్కడ 2010-11లో ప్రారంభించారు అన్నాడు, కాదండి. 2017-18లో ప్రారంభించడం జరిగింది. కాబట్టి సో మనకి ఆన్సర్లో 3 రాంగ్ ఉంది కాబట్టి ఆప్షన్ సి అయిందండి. సో మనకి ఆంధ్రప్రదేశ్లో సో బ్లూ ఫ్లాగ్ బీచ్ ఏంటంటే రిషికొండ బీచ్ అండి, విశాఖపట్నంలో ఉండే రిషికొండ బీచ్. సో మనకి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అయితే పొందిందండి. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్ చూద్దాం ఇందులో. సో ఇక్కడ రీప్లాన్ అనగా అన్నాడు. ఆప్షన్ ఏ రెడ్యూసింగ్ ప్లాస్టిక్ ఇన్ నేచర్, ఆప్షన్ బి రీసైక్లింగ్ ప్లాస్టిక్ ఇన్ నేచర్, ఆప్షన్ సి రీయూజ్డ్ ప్లాస్టిక్ ఇన్ నేచర్, ఆప్షన్ డి రెడ్యూస్డ్ ప్లాస్టిక్ ఇన్ నేచర్ అని ఇచ్చారండి. సో దీని ప్రకారం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, రీఎడ్యుకేటింగ్ ప్లాస్టిక్ ఇన్ నేచర్. ఓకే, సో దీన్ని ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల కమిషన్ KVIC అలాగే స్వచ్ఛ భారత్ అభియాన్ క్రింద రీప్లాన్ అంటే రీఎడ్యుకేటింగ్ ప్లాస్టిక్ ఇన్ నేచర్ని చేపట్టింది. దీని కింద ప్లాస్టిక్ మిక్స్డ్ హ్యాండ్లూమ్ పేపర్, ప్లాస్టిక్ మిక్స్డ్ హ్యాండ్మేడ్ పేపర్ని తయారీని అయితే ప్రారంభించడం జరుగుతుందండి. సో రీప్లాన్ ప్రకారం ప్లాస్టిక్ మిక్స్డ్ హ్యాండ్మేడ్ పేపర్ని తయారీ చేస్తారండి. ఓకే, ఈ ప్రాజెక్ట్లో వ్యర్థ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని సేకరించి శుభ్రం చేసి కత్తిరించి కొట్టి మృదుత్వం చేస్తారు. ఆ తర్వాత కాగితపు ముడి పదార్థంతో కలుపుతారు. సో దీన్ని 2018లో ఓకే, సో KVIC 6 లక్షలకు పైగా హ్యాండ్మేడ్ ప్లాస్టిక్ మిక్స్డ్ బ్యాగ్లను అయితే విక్రయించడం జరిగిందండి. సో దీని ప్రకారం రీప్లాన్ అంటే రీఎడ్యుకేటింగ్ ప్లాస్టిక్ ఇన్ నేచర్ అండి. ఓకే, సో ఇది ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల కమిషన్ అలాగే స్వచ్ఛ భారత్ అభియాన్ కింద ప్రాజెక్ట్ను స్థాపించడం జరిగింది. సో ప్లాస్టిక్ మిక్స్డ్ హ్యాండ్మేడ్ పేపర్ని తయారు చేస్తారండి ఈ రీప్లాన్ కింద. ఓకే, సో ఇవ్వండి వీటికి సంబంధించిన బిట్స్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.